అయితే ఇక మన రేవంత్ రెడ్డి అన్న విషయానికి మన భారతదేశంలో ఎట్లాంటి మార్పు వచ్చిందనేది కొద్దిగా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఒక్క 2 నిమిషాలు. అయితే ఇక అభినందన్ తల్లిని అడగండి, అభినందన్ తల్లిని అడగండి. అయితే కాశ్మీరు హిందువులను అడగండి, కాశ్మీర్లో ఉండే హిందువులను అడగండి ఏం చేసిండు అనేది. అయోధ్యలోని సాధువులను అడగండి, అయోధ్యలోని సాధువులను అడగండి. అనే కొటారి సోదరులను అడగండి, యుక్రెయిన్లో చదువుతున్న విద్యార్థులను అడగండి. అయితే కిసాన్ నిధి పొందుతున్న రైతులను అడగండి, ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి, సరిహద్దుల్లో మోహరించిన సైనికులను ఇట్లా అడుగుండి. అయితే ఏం చేసిండు సార్ అని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి. అయితే ఇక కాశీ విశ్వనాథ భక్తులను అడగండి, త్రిపుల్ తలాక్ నుంచి సురక్షితంగా ఉన్న ముస్లిం మహిళలను అడగండి మరి ఏం చేసిండు అన్నది. బాబా భర్తాని కేదార్నాథ్ భక్తులను అడగండి, విదేశాల్లో సంపాదిస్తున్న భారతీయులను అడగండి, ఉదయపూర్ కన్నయ్య లాల్ కుటుంబాన్ని అడగండి. అయితే కేరళ మరియు ఈశాన్య భారతదేశంలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను అడగండి. అయితే రామ జన్మభూమి గుడి కోసం కలలుగానే సామాన్య ప్రజలు అడగండి. అఖండ భారత విభజన చరిత్ర రాసిన వారిని అడగండి. 24 గంటల కరెంట్ ఎవరినైనా అడగండి. ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం పొందే వారిని అడగండి. భారత సైన్యాన్ని అడగండి. నేరుగా వారి ఖాతాల్లో డబ్బు పొందుతున్న వ్యక్తులను అడగండి. కరోనా సమయంలో ఆకలితో ఉన్న వ్యక్తులను ఇప్పటి వరకు ఉచిత రేషన్ పొందుతున్న వారిని అడగండి. ఆయుష్మాన్ కార్డు పొందిన వారిని కూడా అడగండి. శాశ్వత ఇల్లు పొందిన పేదలను అడగండి. ఇజ్జత్ ఘర్ ఎవరు ఇంట్లో ఉచితంగా నిర్మించబడిందో వారిని అడగండి. ఇలా చాలా మందిని అడగండి. ముఖ్యంగా ఖతర్లోని 8 మంది మాజీ సైనికులకు మరణశిక్ష వేస్తే అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాళ్ళకు క్షమాపణలు చెప్పేసి తిరిగి దేశానికి తీసుకొచ్చిన ఘనత అయితే నరేంద్ర మోడీ సార్ది. అయితే ఆ 8 మంది సైనికుల కుటుంబాలని అడగండి. ఇదో ఇది ఆయన చేసిన పనులు అయ్యా. మరి ఇక ఎటు ఓటేయాలో నిర్ణయించుకోండి. ఇలాంటి ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.